మీకు తెలిసిన పదాలతో ఇంగ్లీష్ నేర్చుకోండి. మీకు తెలిసిన పదాలండి, తెలియని పదాలతో కష్టపడుతూ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పనిలే. మీకు తెలుగు తెలిస్తే చాలు. మీకు తెలుగు తెలుసు కాబట్టి ఇబ్బందే లేదు. ఎదుటి వ్యక్తి ఏ వృత్తి చేస్తున్నాడో ఇంగ్లీష్లో ఎలా అడగాలి, ఏ వృత్తి చేస్తున్నాడో, ఎక్కడ పని చేస్తున్నాడో, ఏం చేస్తుంటాడో అడగాల అంటే ఇలాంటి సందర్భాలు చాలా వస్తుంటాయండి. మనం ట్రైన్లో పోతుంటాము, పరిచయం లేని వ్యక్తి, అంతా చాలామంది పరిచయం లేని వ్యక్తులు ఉంటారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు ఏం చేస్తుంటారని మనం తెలుగులో అడుగుతాం. మీరు ఎక్కడ పని చేస్తున్నారు, మీరు ఏం చేస్తుంటారు, మీ నాన్న ఏం చేస్తుంటారు, ఇట్లా రకరకాల సందర్భాలు వస్తాయి. ఆ మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో ఎలా అడగాల అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ పేజ్ కదా అండి. ఇక్కడ చూడండి, వేర్ ఆర్ యూ వర్కింగ్ అంటే మీరు ఎక్కడ పని చేస్తున్నారు. ఇది అందరికీ చాలా వరకు చాలా మంది తెలుసండి, వేర్ ఆర్ యూ వర్కింగ్. అయితే ఇలా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా కొంతమంది అడుగుతారు. ఆ అడిగే విధానం మీకు తెలిస్తే మీరు ఎవరినైనా అడగచ్చు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు జవాబు కూడా ఇప్పుడు దిక్కులు చూడకుండా చక్కగా చెప్పేస్తారు, ఎందుకంటే ఇప్పుడు విషయం మీకు తెలుస్తుంది కాబట్టి. సో ఎవరినైనా ఎదుటి వ్యక్తిని వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అని తెలుసుకోవాలంటే ఎలా అడగాలనే దానికి ఇప్పుడు ఇక్కడ వేర్ ఆర్ యూ వర్కింగ్ అని చెప్పాను. మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఇదే విధంగా ఎలా అడగవచ్చో చూద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్ కదండి. ఇలా కూడా అడగవచ్చు. వాట్ ఆర్ యూ అంటే అర్థం ఏంటి, మీరు ఏం చేస్తుంటారు, మీ వృత్తి ఏమిటి. ఎవరైనా మిమ్మల్ని వాట్ ఆర్ యూ అని అనుకోండి, వాట్ అంటే ఏమి, ఆర్ అంటే ఉన్నారు, యూ అంటే నువ్వు. ఏమి ఉన్నారు నువ్వు, ఏంటి మీనింగ్ అర్థం కావట్లేదు అనేది కన్ఫ్యూజన్ కావద్దండి. అక్కడ షార్ట్ ఫామ్లో వాట్ ఆర్ యూ అంటారు, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అంటాం. వాట్ ఆర్ యూ డూయింగ్ ఏం చేస్తుంటారు, కాబట్టి అక్కడ కన్ఫ్యూజన్ కావద్దండి. వాట్ ఆర్ యూ అంటే మీరు ఏం చేస్తుంటారు, మీ వృత్తి ఏమిటి. మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయితే ఐఎమ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ ఇలా చెప్తారు. సరే, ఇక్కడ ఒకవేళ మీ ఫాదరు ఏం చేస్తుంటారు అని అతను అడగాలనుకుంటే ఏమడుగుతాడో చూద్దాం. ఇది ఇక్కడ వాట్ ఆర్ యూ అన్నా, మీరేం చేస్తుంటే. అదే మీ ఫాదర్ ఏం చేస్తుంటారంటే ఎలా అడుగుతాడో చూద్దాం. నెక్స్ట్ వే కదండి. ఇలా కూడా అడగవచ్చు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్, మీ నాన్న ఏం చేస్తుంటారు. అక్కడ మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్ ఏమి, మీ ఫాదర్ ఏమిటి, ఇలా అర్థం కాదండి. అంటే వాట్ ఈజ్ యువర్ ఫాదర్ డూయింగ్ అని అర్థం చేసుకోండి. ఇంతకుముందు వాట్ ఆర్ యూ అన్నాము, మీరేం చేస్తుంటారు. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ నాన్న ఏం చేస్తుంటారు, మీ నాన్న ఏం చేస్తుంటారు అది మీరు చెప్తారు. అదేవిధంగా మీ మదర్ ఏం చేస్తుందో అడగాలంటే ఎలా, అతను ప్రశ్న వేస్తాడు చూద్దాం. నెక్స్ట్ వే కదండి. ఇలా కూడా అడగవచ్చు. వాట్ ఈజ్ యువర్ మదర్, మీ అమ్మ ఏం చేస్తుంది. మీ అమ్మ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అయితే బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్తారు, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ అని చెప్తారు. అంటే వాట్ ఈజ్ యువర్ బ్రదర్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్, వాట్ ఈజ్ యువర్ మదర్, వాట్ ఈజ్ యువర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు ఇలా. సరే, మిమ్మల్ని గురించే మీరు ఏం చేస్తుంటారని ఇంకా వివిధ రకాలుగా అడగచ్చు. అది ఏందనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ వే కదండి. ఇక్కడ చూడండి, వాట్ డూ యూ డూ, మీరేం చేస్తుంటారు. వాట్ డూ యూ డూ అంటే మీరేం చేస్తుంటారు. ఇంతకుముందు వేర్ ఆర్ యూ వర్కింగ్ అన్నారు, మీరు ఎక్కడ పని చేస్తున్నారు. ఇప్పుడు వాట్ డూ యూ డూ, మీరు ఏం చేస్తుంటారు. ఇదే విధంగా ఇంకా ఏ విధంగా అడగచ్చో నెక్స్ట్ వే కదాం. ఓకే, ఇలా కూడా అడగవచ్చు. వేర్ డూ యూ వర్క్, మీరు ఎక్కడ పని చేస్తుంటారు. వేర్ డూ యూ వర్క్. ఇదే విధంగా ఇంకా ఎలా చెప్పచ్చో చూద్దాం. నెక్స్ట్ వే కదండి. ఇక్కడ బాగా గమనించండి, జవాబు ఇలా చెప్పండి. వేర్ ఆర్ యూ వర్కింగ్ అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ TCS, ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ గూగుల్. మీరు ఎక్కడ పని చేస్తే అక్కడ ఇన్ పెట్టి ఆ ఫారం పెడతారండి. ఐ ఆమ్ వర్కింగ్ తర్వాత మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆ ప్లేస్ చెప్తారు, దానికి ముందు ఇన్ పెడతారు. ఇక్కడ ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ TCS, ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ గూగుల్. సరే, ఇప్పుడు ప్రశ్నకు జవాబు చెప్పారు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఎన్ని విధాలుగా చెప్పచ్చో నేర్చుకున్నదే మళ్ళీ ఒక్కసారి చెప్తాను. నెక్స్ట్ వే కదండి. ఎలాగైనా అడగవచ్చు. మీరు ఏం చేస్తుంటారంటే ఎలాగైనా అడగవచ్చు. వేర్ డూ యూ వర్క్, వాట్ ఆర్ యూ, వాట్ యూ డూ, వేర్ ఆర్ యూ వర్కింగ్. మీరు ఒక పుస్తకం తీసుకొని రాసుకోండి ఈ 4. ఎందుకంటే నిత్య జీవితంలో ఎప్పుడైనా మీరు వాటిని మాట్లాడేటప్పుడు అవి ఉపయోగిస్తే ఆటోమేటిక్గా మీకు మైండ్లో రిజిస్టర్ అవుతాయి. గుర్తుంచుకోవడం కోసం ఒక్కసారి పుస్తకంలో రాసుకోమని చెప్తున్నాను. ఎలాగైనా అంటే మీరు ఏం చేస్తుంటారని ఎదుటి వ్యక్తిని అడగాలనుకున్నప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు, ఏం చేస్తుంటారు అనే సెన్స్, టోటల్గా అతను ఏం చేస్తున్నాడని తెలుసుకోవడం కోసం మనము వేర్ డూ యూ వర్క్, వాట్ ఆర్ యూ, వాట్ యూ డూ, వేర్ ఆర్ యూ వర్కింగ్, ఈ 4 ఏదైనా అడగవచ్చు. ఓకే,
ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే క్లిక్ బటన్ కింద నొక్కండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.